తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కొద్ది రోజుల క్రితం మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ మృతిపై ఇద్దరు డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్ఐలతో కలిసి 20 మంది పోలీసుల బృందాన్ని నియమించింది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా ఓ అంచనాకు రానున్నారు. నేడో రేపో దర్యాప్తు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు పాస్టర్ను హత్య చేశారని సామాజిక మాధ్యమాల్లో మాట్లాడిన వారికి పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఆధారాలను అందజేయాలని కోరుతున్నారు. రైట్, పాస్టర్ ప్రవీణ్ గురించి అయితే రోజుకో కథనాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీరామ్మూర్తి. దుర్గా, ఏదైతే పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల అనుమానాస్పద మృతి ఒక దర్యాప్తు అయితే ఒక కీలక దశకు చేరుకుందని చెప్పొచ్చు. రాజమండ్రి అంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ఈ విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఒక ప్రత్యేకంగా పోలీసు బృందాన్ని నియమించిన పరిస్థితి ఉంది. ఈ ప్రత్యేక పోలీసు బృందం సీసీ ఫుటేజీల ఆధారంగా ఒక చాలా వరకు కూడా ఆధారాలని సేకరించిన పరిస్థితి ఉంది. అయితే ఇంకా పోస్టుమార్టం రిపోర్ట్ అంటే ఎఫ్ఎస్ఎల్ నుంచి ఇంకా పోస్టుమార్టం రిపోర్టు ఇంకా పోలీసులకు అందాల్సి ఉంది. అది అందినట్లయితే ఒక ఈ దర్యాప్తు అయితే ఒక కొలిక్కు వస్తుందని చెప్పి పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆయన హైదరాబాద్ ఎప్పుడు బయలుదేరారు, ఎప్పుడు రాజమండ్రి చేరుకున్నారు, ఏ టోల్గేట్ దగ్గర ఏం జరిగిందనేది కూడా కొన్ని విషయాల్ని ఇప్పటికే ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మీడియా సమావేశంలో స్పష్టం చేసిన పరిస్థితి. ఆ తర్వాత చూసినట్లయితే 3 గంటల పాటు విజయవాడలో ప్రవీణ్ కుమార్ ఎక్కడ ఉన్నాడనే దాని మీద కొన్ని దర్యాప్తు కొనసాగిన తర్వాత మరికొన్ని సీసీ ఫుటేజ్లు కూడా బయటికి రావటం, ఆయన కొన్ని చోట్ల పడిపోయి ఉండడం, అలాగే కొన్ని చోట్ల కొనుగోళ్లు చేయటం, ఇలాంటివి సీసీ ఫుటేజీలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యాన్ని అంతా కూడా మొత్తం విశ్లేషణ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఇంకా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇది ప్రవీణ్ కుమార్ది అనుమానాస్పద మృతి కాదు హత్య అంటూ చెప్పి కొంతమంది పాస్టర్లు అలాగే కొంతమంది నాయకులు రాజకీయంగా కూడా కొన్ని ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. దీని మీద రాజమండ్రి అదే మాజీ ఎంపీ జీవి హర్షకుమార్కి రాజమండ్రిలో పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏదైతే దీని మీద సాక్ష్యాలు ఉంటే కనుక తమకి సబ్మిట్ చేయాలని చెప్పి కూడా అందులో కోరిన పరిస్థితి ఉంది. ఆ విధంగానే అలాగే సోషల్ మీడియాలో కూడా చాలామంది పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఈ పోస్టుల్లో కూడా అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయో పోలీసులకి సమాచారం ఇవ్వాలి, మొత్తం ఏ ఉన్నాయో కూడా ఇవ్వాలని చెప్పి కొంత మీద కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొన్ని కేసుల మీద కొన్ని సోషల్ మీడియా యూట్యూబర్లని కొంత సోషల్ మీడియా వాళ్ళని కూడా ఇప్పటికే కేసులు పెట్టి కోర్టుకి సబ్మిట్ చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే పోలీసులు ఈ ప్రవీణ్ ప్రగడాల అది అనుమానాస్పద మృతిలో అనేక కోణాలతోటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చాలా నిశ్చితంగా చాలా కూలంకషంగా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అయితే నిన్న కొత్తగా ఒక సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. అది జగ్గేపేట దగ్గర హైవే మీద ఏదైతే ప్రవీణ్ ఒక లారీని తప్పించబోయి పడిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ ఒక వ్యాన్ డ్రైవర్ వచ్చి అతన్ని రక్షించి ఒక బస్సు ప్రమాదం నుంచి కూడా పడకుండా ఆ బస్సు అతను కూడా తప్పించిన పరిస్థితులు కూడా చూసిన పరిస్థితి ఉంది. ఇలాగా సీసీ ఫుటేజీలు మొత్తం అంతా కూడా దాదాపు 15 నుంచి 20 గంటల సీసీ ఫుటేజీని కూడా ప్రవీణ్ ప్రగడాల దర్యాప్తు విషయంలో పోలీసులు సేకరించారు. దాదాపుగా 4 టీములు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కూడా ఆయన ప్రయాణించిన ప్రాంతంలో అన్ని చోట్ల కూడా అంటే వాణిజ్య సముదాయాల వద్ద, జాతీయ రహదారుల మీద, టోల్ ప్లాజాల వద్ద ఉన్న సీసీ ఫుటేజ్లన్నీ కూడా సేకరించారు. దాని ఆధారంగా కూడా ఇప్పుడు కేసుని మరింతగా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. నేడో రేపో ఈ వివరాలని పోలీసులు మీడియా ముందు కూడా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పోస్టుమార్టం సంబంధించి పూర్తి నివేదిక ఇంకా అందలేదని తెలుస్తుంది. వచ్చిన తర్వాత మొత్తం అంతా దర్యాప్తుని ఏం జరిగిందనేది పోలీసులు మరోసారి మీడియా ముందు పెట్టే అవకాశం ఉంది. గంగా